వెల్కమ్ టు స్పై న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్ ఇవాళ 3 జిల్లాల్లో పర్యటన. చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? పోసాని సూటి ప్రశ్న. టీడీపీ మేనిఫెస్టో చూసి జనం నవ్వుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వారధు కళ్యాణి. 58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతుంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారని ప్రశ్నించిన జగన్ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి మరోసారి ఓటు వేయాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూడా 3 జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తొలుత విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఇవాళ తొలి సభ ఉంటుంది. బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే సభలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకురావుపేటలో ప్రచారం నిర్వహిస్తారు. పాయకురావుపేట సూర్యమహల్ సెంటర్లో ఈ సభ జరగనుంది. ఇక చివరగా మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో ప్రచారం నిర్వహిస్తారు జగన్. అంతకుముందు కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై ఒక రేంజ్లో సెటైర్లు వేశారు సీఎం వైఎస్ జగన్. టీడీపీ జనసేన మేనిఫెస్టోను చూసి బీజేపీ కూడా భయపడుతుందన్నారు. అందుకే ఉమ్మడి మేనిఫెస్టోలో ఎక్కడా మోదీ ఫోటో కానీ బీజేపీ గుర్తు కానీ లేదని, కూటమి మేనిఫెస్టో అమలు చేయడం అసాధ్యం అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు జగన్. ఇంకా ముందుకు పొమ్మంటారా? ముఖ్యమైన హామీలు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి, ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా 5 సంవత్సరాలు చంద్రబాబు పాలన అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ముఖ్యమైన హామీలు. ఇంకా ముందుకు పోమంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు 1 సెంటు స్థలమైనా ఇచ్చాడో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మన పాయకురావుపేటలో కనిపిస్తా ఉందా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చంద్రబాబు చెప్పినవి 2014లో ఈయన స్వయంగా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినవి, ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి లేయాలి. ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. నేను నేనేమన్నా అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఇలా 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 ఇలా. ఈరోజు మళ్ళా ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అన్నా? సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట. నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారట. నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా
పథకాలన్నీ కొనసాగాలన్నా, మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటళ్ళు మెరుగుపడాలన్నా ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు. సిద్ధమేనా? టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించినా బీజేపీ పెద్దలు మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలను మోదీ అమిత్ షా వినలేదా? చంద్రబాబు వ్యాఖ్యలను ఒకరైనా ఖండించారని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దేవుడైపోయారని అన్నారు. జగన్పై దాడి చేయాలని చంద్రబాబు చెప్పారని, అయినా చంద్రబాబుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదన్నారు. అమిత్ షాకి ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర సీఎం ప్రాణాలకు లేదా అని ప్రశ్నించారు పోసాని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రబాబు బారి నుంచి జగన్ను కాపాడాలని కోరారు. 2 సీట్ల కోసం అవినీతిపరుడైన చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని పోసాని విమర్శించారు. కేజ్రీవాల్ ను జైలులో పెట్టిన బీజేపీ వేల కోట్ల ప్రజాధనం తిన్న సుజనా చౌదరిని ఎందుకు జైలుకు పంపలేదన్నారు. బీజేపీలో ఉంటే వేల కోట్లు తినచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారికి పాతయన్ని మీరు చూశారు కదా, పాతయన్ని మీరు చూశారు. ఎలా ఎంతమంది చంపాడో, ఎంతమంది ఎరాడికేట్ చేస్తాడో. ఇప్పుడు మరి ఎవరు కాపాడతారు? మోడీ వాళ్ళు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అవినీతిపరుడు అని మళ్ళీ ఆఫ్టర్ ఆల్ 2 ఎంపీల కోసం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడిని మేరా దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటూ ఇద్దరు వాటేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాట్ ఏ షేమ్ ఇట్ ఈస్. మోడీ గారు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడతారా సార్? ఎట్లా కాపాడతారు సార్? మీరు ఓ చంకలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్? అవినీతి పోవడం మీరే అన్నారు. అదేమంటే సింపుల్గా దేవుడు నిన్ను కాపాడుగాక, దేవుడే కాపాడుతారని మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా? అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్? అంటే దేవుడు వచ్చి కాపాడుతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట. మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే, మీకు చంద్రబాబు నాయుడు అంటే భయమనే నేను ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా, లెటర్ రాయబోతున్నా. ఆ మాటే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో అధిపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రచూడ్ గారు. ఆయన మోస్ట్ హానెస్ట్. నేను చూసా చాలాసార్లు. అంతకుముందు కూడా చిన్న వాళ్ళను కూడా ప్రభుత్వాలు జైల్లో పెడితే ఆయన దగ్గర చూసి ఇది తప్పు అని జర్నలిస్టులు కూడా బయటికి తీసుకొచ్చిన మహానుభావుడు. అంత గొప్ప హానెస్ట్ జడ్జి. నాకు ఆ నమ్మకం ఉంది ఆ జడ్జి మీద. వాళ్ళ నాన్నగారు కూడా చాలా గ్రేట్. చాలా సంవత్సరాలు ఆయన కూడా చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఇప్పుడు ఈ మహానుభావుడు చంద్రచూడ్ ఒక్కడే ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది. ఆ మహానుభావుడికే నేను లెటర్ రాయబోతున్నా. అయ్యా ఏమడగట్లా మేము, న్యాయం కూడా వద్దు, ఆంధ్ర రాష్ట్రం రండి, ఒక రోజు తిరగండి. మా ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో, చంద్రబాబు నాయుడికి అహంకారం ఎలా ఉందో, లెక్కలేనితనం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. మీరు మా ముఖ్యమంత్రి గారిని కాపాడండి. అదే నేను మీకు రాయబోతున్న లెటర్. టీడీపీ మేనిఫెస్టో చూసి జనం నవ్వుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. మైసూర్ బజ్జీలో మైసూరు ఉండదు, చంద్రబాబు మాటల్లో నిజం ఉండదంటూ ఎద్దేవా చేశారు. వరదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడుతూ అబద్ధానికి పసుపు రాసినట్టు టీడీపీ మాయ మేనిఫెస్టో ఉంది. 2019లో మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఇవి అని చెప్పే దమ్ము టీడీపీకి లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు నోబెల్స్ అయితే చంద్రబాబు ఆలోచనలు గ్లోబల్స్. గత టీడీపీ మేనిఫెస్టోలో కనీసం 5 హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదు. మైసూర్ బజ్జీలో మైసూరు ఉండదు, చంద్రబాబు మాటల్లో నిజం ఉండదని మరొకసారి ఎద్దేవా చేశారు. నాయుడు గారు కల్పించిన సంగతి మనం చూసాం.
అలాగే తీసుకుంటే అసలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోని చూసి ఏమనుకుంటూ ఉన్నారంటే అబద్ధం చెప్పదు చంద్రబాబు నాయుడు, నిజం చెప్పడు అనేసి. అలాగే తీసుకుంటే మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు, చంద్రబాబు నాయుడు మాటల్లో నిజం ఉండదు. కనీసం మొదట సంతకాలు పెట్టిన 5 కూడా అమలు చేయని మీరు మళ్ళీ ఇలాంటి అబద్ధపు హామీలు ఇస్తే ప్రజలు నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు రైతులకి గతంలో 87,600 కోట్లు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పడం వలన ఆ రోజుల్లో రైతులు వ్యవసాయం ఇక్కడ చేసుకోలేక వలస వెళ్ళిపోయేవారు పట్టణాలకి. అలాంటి వ్యక్తి ఈరోజు రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను అంటే రైతులు మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను. అలాగే డ్వాక్రా రుణమాఫీ 14,200 కోట్లు చేస్తానని చెప్పడమే కాకుండా అది చెయ్యలేదు సరికదా 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీని కూడా ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ డ్వాక్రా మహిళలకి 1,500 రూపాయలు ఇస్తాను ప్రతి నెల అంటే ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని? 0 వడ్డీ ఇస్తానంటే మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇంటికొక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు సరికదా నెట్ట నిలువుగా నిరుద్యోగ యువతకు మోసం చేసి ఇప్పుడు సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అంటే యువత నమ్ముతారా మిమ్మల్ని అని అడుగుతూ ఉన్నాను. విశాఖ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ జేఏసీ ఆధ్వర్యంలో జనం కోసం జనరల్ బోగీలు అంటూ కోటి ఉత్తరాల విన్నపం కార్యక్రమం సామాజికవేత్త అయినటువంటి డాక్టర్ అశోక్ పరికిబండ్ల నిర్వహించారు. తాను మాట్లాడుతూ తన నిత్య జీవితంలో ఒక అనూహ్య ఘటన చూసి రైలులో జనరల్ బోగీల వద్ద గర్భిణీ స్త్రీ పడుతున్న ఆవేదన చూసి కోటి ఉత్తరాల విన్నపం అనే కార్యక్రమం ద్వారా నరేంద్ర మోడీ దగ్గరకు ఈ విన్నపం వెళ్లాలని మొదటిసారిగా విశాఖలో జేఏసీ సభ్యుల సహాయంతో సుమారు 500 ఉత్తరాలు మొదటి రోజే ఇవ్వడం జరిగిందని, రేపు విజయనగరం, శ్రీకాకుళం అలా ప్రముఖ పట్టణాలలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కోనార్క్ ఎక్స్ప్రెస్ రద్దీగా ఉండటంతో తోపులాట ఒక నిండు గర్భిణి చెంకలో తన బిడ్డను ఎత్తుకొని రైలు ఎక్కుతుండగా చెంకలో ఉన్న బిడ్డ కింద పడి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా గర్భంలో ఉన్న పిండం కూడా చనిపోవడం బాధాకరమైన విషయమని, ఇలా ఇంకా ఎవరికీ జరగకుండా ఉండాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నా పేరు డాక్టర్ అశోక్ పరికిపండ్ల. రైలులో 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ని. ఈరోజు మనం ప్రతిరోజు ప్రయాణం చేయాలంటే భారతదేశ వ్యాప్తంగా ఒక 80 కోట్ల మంది నిత్యం రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైళ్ళు అనేటి అతి తక్కువ రేటుతో మనకు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి ఆస్కారం ఉండే ఒక ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్. సో వరల్డ్ వైడ్లో ఇప్పుడు మన ఇండియన్ రైల్వేస్ 2nd పొజిషన్లో ఉన్నాయి. సో కానీ 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి రైళ్లలో 2 సాధారణ బోగీలు, జనరల్ బోగీలు ప్రతి ట్రైన్లో 2 ఉంటున్నాయి. సో 20 సంవత్సరాల క్రితం పెట్టినవి జనాభా 20 రెట్లు పెరిగారు. కానీ అదే సాధారణ 2 బోగీలతోనే సరిపోవట్లేదు. ప్రయాణం చేస్తున్న క్రమంలో పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలాసార్లు చనిపోవడం కూడా జరిగింది. సో వరంగల్లో జరిగిన ఒక సంఘటన నాకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక ప్రెగ్నెంట్ లేడీ రైలు ఎక్కుతూ చిన్న పాపను ఎత్తుకొని కింద పడింది. ఆ చిన్న పాపకి హెడ్ ఇంజూరీ అయి చనిపోయింది. తర్వాత 16 రోజుల తర్వాత ఆ యొక్క స్త్రీమూర్తి, ఆ ప్రెగ్నెంట్ లేడీ ఆవిడ కడుపులో ఉన్న పిండం కూడా చనిపోవడం జరిగింది. సో అది నాకు ఈ కార్యక్రమానికి నాంది పలికింది. మేము ఏం కోరుతా ఉన్నామంటే ప్రతి రైలులో 5 సాధారణ బోగీలు కనీసం ఉండాలి, ఇంకా పెంచితే బెటర్. సో ఎందుకంటే మనం ప్రతిరోజు కూలీ చేసుకోవడం కానీ, వృత్తిరీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ ప్రతి నిత్యము చాలామంది ట్రైన్లోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి సాధారణ ప్రజానీకానికి ఒక హ్యాజిల్ ఫ్రీ జర్నీ అనేది ఉండాలి. కాబట్టి ప్రధానమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. గాంధీ అనే ఐడియాలజీలో ఒక కార్డు క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టాము. సో ఇది భారతదేశ వ్యాప్త ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమం. సో దీన్ని అందరూ కూడా సహకరించండి. తెలంగాణలో ఈ కార్యక్రమం ఉధృతంగా నడుస్తూ ఉంది, గుజరాత్ రాష్ట్రంలో కూడా నడుస్తూ ఉంది. సో ఇవాళ మొట్టమొదటి కార్యక్రమం ఇవాళ మనకు వైజాగ్లో నేను రావడం జరిగింది. సో మొట్టమొదటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైజాగ్ బీచ్లో మార్నింగ్ వాకర్స్తోని కార్యక్రమం చేసి ఒక 400 మందిని ఉత్తరాలు రాయించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మీ షెడ్యూల్ ఎలా ఉంటుందండి? ఇవాళ వైజాగ్ జిల్లా అండి, రేపు విజయనగరం జిల్లాకు వెళ్తున్నాను, ఆ తర్వాత శ్రీకాకుళం, ఆ తర్వాత గుంటూరు, విజయవాడ వెళ్తాను. సో ఇది ఫస్ట్ ఫేజ్. కర్నూలు జిల్లా కోసిగి మండలం చరిత్ర రాయాలన్నా, పార్టీలు బలోపేతం చేయాలన్నా అది బీసీలకే సాధ్యమని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సజ్జలగూడెం, జంపాపురం గ్రామాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాఘవేంద్రారెడ్డికి గ్రామాల్లో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సహకారం చేసేలా రూపొందించిన మేనిఫెస్టో సూపర్ 6 పథకాలతో ప్రజల భవిష్యత్తు మారుతుందన్నారు. తన తండ్రి మాజీ కేడీసీసీ బ్యాంక్ జిల్లా చైర్మన్ రామరెడ్డి హాస్యం కోసం ఎమ్మెల్యేగా పోటీ చేసి బడుగు బలహీన వర్గాల ప్రజల భవిష్యత్తులను మారుస్తారన్నారు. బీసీలను విభజించి పరిపాలిస్తున్న వైసీపీ పార్టీ బీసీల కంచుకోట మంత్రాలయం ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నేను ఒకటే మాట ఇస్తున్నా, నేనేదో దాచుకోవడానికో దోచుకోవడానికో రాలా. మా నాయన ఆశయాలు ఉన్నాయి. మా నాన్నగారు ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మన బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే ఖచ్చితంగా ఒక బీసీ ఎమ్మెల్యే అవుతేనే తప్ప మన బతుకులు మారవు అని చెప్పుకునే వచ్చేవాడు. ఆయన ఆశయాల్ని నెరవేర్చాలనే కోరికతోనే ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని మనం వర్గాలని ఐకమత్యం తీసుకురావాలా. ఎవరు భయపడాల్సిన అవసరం లే. ఇన్ని రోజులు భయపడ్డాం, ఇంకా ఎన్ని రోజులు ఈ మోచేతి కింద నీళ్లు తాగదామని చెప్పి తెలియజేసుకుంటున్నా. మన గ్రామాలన్నీ తుంగభద్ర నది పొడవనే ఉన్నాయి. కనీసం రెండో మూడు ఎస్ఎస్ ట్యాంకులు కట్టి నీటి సమస్య తీర్చలేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మన నియోజకవర్గం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం తొందరలోనే ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం సమీపంలో 52 కేసుల గంజాయి లిక్విడ్ ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ ప్రశాంత్ శివకిషోర్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశంలో మాట్లాడుతూ ఒరిస్సా సరిహద్దులోని తయారవుతున్న రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గాంజాయిని అది తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీని విలువ సుమారు 5.5 కోట్లు ఉంటుందని, అలాగే వేరే రాష్ట్రాలలో దీని విలువ ఇంకా ఎక్కువ ఉంటుందని తెలిపారు. జస్ట్ ఒక్క అంటిస్తారట, నేను అంతే ఒక్క అంటిస్తారట ఎంట్రన్స్ పాయింట్ జమ్మూ నసలు కంటిస్తారంటే పోలీస్ స్టేషన్ తర్వాత ఎన్డీపీఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కలిపి ఒక మంచి వర్క్ చేసి ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక వ్యక్తి మీద నిఘా పెట్టడం వల్ల ఈ ఊలంగి ప్రకాష్ అని మన అలగం గ్రామం జీమాడుగుల మండలం చెందిన ఒక వ్యక్తిని ఒక 53.84 కిలోలు ద్రవరూప గంజాయి పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తిని ఫర్దర్ మళ్ళీ విచారించి ఈ గంజాయి ఎలా తయారు చేశారు ఆ విషయాలన్నీ ఒకసారి కనుక్కొని ఈ గంజాయి తయారీకి సంబంధించిన మెషినరీ మొత్తం స్టవ్స్ కావచ్చు, కుక్కర్స్ కావచ్చు, ఆ ప్రెసింగ్ మిషన్స్ కావచ్చు అన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఇప్పుడు ఆపరేషన్ పరివర్తన కింద మనము గంజాయి అల్లూరు సీతారామరాజు జిల్లాలో మరియు మన స్టేట్లో పెద్ద ఎత్తున ధ్వంసం చేయడం వల్ల, తర్వాత చెకింగ్ ఎక్కువ కావడం వల్ల ఈ ఒడిశాలోని ఇసుకబంద మల్కాన్గిరి జిల్లా అక్కడి నుంచి ఉన్న రైతుల దగ్గర కొంతమంది పేర్లు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ దగ్గర నుంచి ఈ కర్ణాటక, కేరళ, రాజమండ్రికి సంబంధించిన వ్యక్తుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేటట్లు ఈ ద్రవరూప గంజాయిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ ద్రవరూప గంజాయి విలువ కూడా మనకి మార్కెట్లో ఇక్కడ వరకు చూసుకుంటేనే మనకు ఒక కిలో 10 లక్షల వరకు ఉంటుంది. సో ఈ మొత్తం మనము సీజ్ చేసినట్లో ఒక సుమారు ఒక 53.84 సుమారు ఒక 55.4 కోట్ల వరకు దీని విలువ ఉండే అవకాశం ఉంది. ఇంకా అది బెంగళూరు మార్కెట్, కేరళ మార్కెట్ లాంటి ముందుకెళ్తే దాని విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఈ మంచి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి మంచి వర్క్ చేసిన చింతపల్లి సర్కిల్ సిఐ గారికి, తర్వాత ఎస్ఐ గారు, అన్నవరం ఎస్ఐ అందరికీ నా అభినందనలు. ఎస్పెషల్లీ స్టాఫ్ కూడా కొన్ని ఇంటీరియర్ ఏరియాలో ఎలక్షన్ ఒత్తిళ్ళు, ఎలక్షన్ టైంలో కూడా
ఇట్లాంటి మంచి క్యాచ్ పట్టుకోవడం చాలా హర్షణీయం. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం. మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరిన మంత్రి తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి సీఎం వైఎస్ జగన్ కు అండగా నిలవాలని పిలుపు. కూటమి మేనిఫెస్టోను కూటమి పార్టీలే నమ్మే పరిస్థితి లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మే పరిస్థితిలో లేదు. చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకోరు అని బీజేపీకి తెలుసు. అందుకే మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకున్నారు. బీజేపీ నాయకులు ఆ మేనిఫెస్టోను తీసుకోవడానికి నిరాకరించారు. మేనిఫెస్టో అంటే విలువలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించే గొప్ప నాయకుడు వైఎస్ జగన్. ఇప్పుడే వారికి అధికారం వచ్చేసినట్టుగా లోకేష్ రాజధానిని నిర్మిస్తామని అంటున్నారు. వారి ధ్యాస అంతా ఇంకా భూములు దోచుకోవడం పైనే ఉంది. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మరింత అండగా నిలవాలన్న ఆలోచన ఇప్పటికీ వారికి లేదు. చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఆయన మేనిఫెస్టోపై ఎవరికీ నమ్మకం ఉండదు. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల హామీలు అన్నీ పూర్తి చేశారు. కరోనాతో రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో పడిపోయిందో అందరికీ తెలుసు. ఆయన ఆడిన మాట తప్పకుండా సీఎం వైఎస్ జగన్ పథకాలు అందించారు. రానున్న 5 ఏళ్లలో మరింత గొప్పగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగుతుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏం చెప్పాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో ఏది కూడా అమలు చేయకుండా 5 సంవత్సరాలు కేవలం రాజధాని చుట్టూ ఉన్న భూముల కోసం ప్రాకులాడాడు తప్ప ఆయన ప్రజలకు ఏమైనా చేయాలని కానీ ఎన్నికల హామీలు నెరవేర్చాలని కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు అప్పుడే మొదలు పెట్టారు. యుద్ధ ప్రాతిపదికన మేము మొదలు పెడతాము రాజధాని కట్టడాన్ని అని చెప్పి లోకేష్ బాబు ఇచ్చాడు ఏది ప్రెస్లో. అంటే ఇప్పుడే వాళ్ళు అధికారం వచ్చేస్తా ఉన్నట్లు మళ్ళా రాజధాని చుట్టూ ఉండే భూములకు అంకితమైపోవాలన్నారు తప్ప వాళ్ళకు ప్రజలకు సేవ చేయాలనే స్థానానికి కొంచెం కూడా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అవన్నీ కూడా చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్నీ కూడా అమలు చేసి ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాడు 35 సంవత్సరాలు మన పరిపాలన కొనసాగాలని, ఆ విధంగానే కొనసాగుతుంది. ఆయన మాట తప్పకుండా మడమ తిప్పకుండా హామీలన్నీ కూడా నెరవేరుస్తాడనే నమ్మకం మా అందరికీ కూడా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉంది. ఇది ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో దాంట్లో చాలా అంశాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉండేటివే ఉన్నాయి. పేర్లు మార్చి వాటిని అన్నీ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేసినవి ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేసినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక మిక్స్ చేసి కిచడీ మాదిరి తయారు చేసి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. దానికి వాళ్ళ కూటమి పార్ట్నర్ అయిన బీజేపీ ఆమోదం కూడా లేదు. వాళ్ళు నిర్ద్వందంగా చెప్పారు మా ఫోటోలు వేయద్దండి, మా పార్టీ పేరు రాయొద్దండి అని చెప్పి. కాబట్టి వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకొని ఇద్దరే రిలీజ్ చేశారు కూటమి పేరుతో. కానీ కూటమికి సంబంధించింది కాదు, ఇది కేవలం జనసేనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. ఈ మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోను తలదన్నే విధంగా అన్ని అబద్ధాలు కూడా చూపించి రాశారు. తప్పనిసరిగా దీన్ని ప్రజలు ఏ స్థాయిలో తిరస్కరిస్తారో మీరు ఎన్నికల తర్వాత చూస్తారు. ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు. చంద్రబాబు చెప్పే మాటలు కానీ, చంద్రబాబు రాసిన రాతలు కానీ, చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మేనిఫెస్టో అంటే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మేనిఫెస్టో అంటే భగవద్గీత గాను, బైబిల్ గాను, ఖురాన్ గాను చూడాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళిద్దరికీ పోలిక ఈ మేనిఫెస్టోలోనే ఉంటుంది. 2014 మేనిఫెస్టో ఏముందో దాన్ని తలదన్నే విధంగా ఈరోజు చాలా అబద్ధాలన్నీ చూపించి 2024 మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు నిన్నటి రోజు రిలీజ్ చేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 2019లో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు మళ్ళా మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు. ఈ మేనిఫెస్టో కూడా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్, ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డిలను గెలిపించండి. కొండమరిపల్లి పంచాయతీ వికలాంగుల కాలనీ ఇసుకనూతుపల్లిలో మార్కెట్ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి నిస్సార్ అహ్మద్ తనయుడు షేక్ మొహమ్మద్ అబీద్, సీనియర్ నాయకులు తట్టి నాగరాజురెడ్డి, ఇస్మాయిల్, పాల్ బాలాజీ, ఎంపీటీసీ తంబలూరి మేరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే నెల 13న జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేగా నిస్సార్ అహ్మద్లకు అవకాశం ఇస్తే మదనపల్లి అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు నాగరాజరెడ్డి. మన తటవారపల్లి, కొండవారపల్లి మన ప్రచారం చేశాము. అదే కారణంగా ప్రజలందరూ ప్రతి ఒక్క ఇంటికి పాంప్లెట్ ఇస్తుంటే మేముండాం, ముందుకు మేముండాం, మేమొస్తాం, నా పథకాలు వచ్చాయి, మేముండాం, నా అన్నకు ఓట్లు వేయకపోతే మాకు ఓట్లు వేయకపోతే మాకు తిండి దొరకదనా, మాకు న్యాయం చేశాడు, మేము ఇప్పుడు 24 గంటలు అన్నీ అంటే ఉంటాము, మేము ప్రచారం వస్తామన్నా వాళ్ళు మాకు చాలా సంతోషంగా ఉన్నది. అదే కారణంగా కొండావరపల్లి పంచాయతీలో టీఎన్ఆర్ కాలనీ పంచాయతీ తిరుగుతుంటే ప్రజలందరూ ఒక 300 మంది వరకు ముందుకు వస్తున్నారు. మాకన్నా ముందే వస్తున్నారు వాళ్ళు ప్రజలందరూ. మేమేస్తాము జగనన్న కోటు, మేముంటాము జగనన్నకు సపోర్టు, మేముంటాము అని వస్తున్నారు. అదే కారణంగా ఒక అబ్బాయి టీఎన్ఆర్ కాలనీలో వచ్చాడు. ముందరికి వచ్చిన తర్వాత మా పిల్లోనికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింటే మా పిల్లోనికి 5 లక్షలు ఇచ్చాడన్నా, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, మేము ముందుండి మేము వస్తామన్నా అని నన్ను లాక్కొని ముందర పోతున్నాడు. ప్రతి ఒక్క ఇంటికి అడుక్కొని వాడు కాళ్ళు పట్టుకుంటున్నాడు. అన్న మంచోడు, మన ఓటు వేయాలి, అలాగే మనం తిరగదాం పాడనా అని పిలుచుకొని అందరూ పోతున్నారు. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేస్తున్నారు ఇంటికి బీగాలు వేసుకొని. ఇలాగే మన నిస్సార్ అన్నకు 50,000 మెజార్టీతో మదనపల్లిలో మెజార్టీకి వస్తాడు. అలాగే మన మిత్రునన్నకు 2,50,000 మెజార్టీతో గెలుస్తాడు. ప్రతి ఒక్క జనాలు పబ్లిక్ ముందు సంతోషంగా ఉన్నది. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అన్నారు. మమ్మల్ని మోసం చేసింది కాకుండా కుప్పం ప్రజలను 35 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారు. కుప్పంలో 35 ఏళ్లుగా దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తున్నారు. వ్యవస్థను మ్యానిపులేట్ చేసుకుని ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. కుప్పం వైపు దేశమంతా చూస్తుంది. స్వాతంత్రం కూడా మేమే తెచ్చామని చంద్రబాబు అంటున్నారు. 25 కేసులను పక్కదారి పట్టించి న్యాయ వ్యవస్థను చంద్రబాబు మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. జరిగినటువంటి పరిస్థితులు అందరికీ తెలిసినటువంటివే. ఎందుకంటే ఎక్కువగా నష్టపోయిన కుటుంబం మాది అంటే ఎన్టీఆర్ గారిది, నాది. మేమిద్దరం చాలా నష్టపోయాము. ఏ వ్యక్తి అయితే మమ్మల్ని మోసం చేశాడో అదే వ్యక్తి కుప్పం ప్రజలను కూడా ఇన్ని సంవత్సరాలుగా మోసం చేస్తూనే వచ్చాడు. అతని సొంత నియోజకవర్గం చంద్రగిరి. అక్కడ ఒక సామాన్యుడి చేతిలో అతను ఓడిపోయి చివరికి ఈ కుప్పం వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఇక్కడ ఉండేటువంటి బోర్డర్ ఏరియాలో అవతలు ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా చేర్పించుకొని ఇన్ని సంవత్సరాలు కూడా ఈ దొంగ ఓట్ల మీద గెలుస్తూనే వచ్చాడు. అంటే ఇతనికి ప్రజాభిమానం ఎప్పుడూ లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకు ప్రజాభిమానం లేదంటే ప్రజలకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అంతే తప్ప అప్పటికప్పుడు ఎలక్షన్ మ్యానిపులేట్ చేసుకొని వ్యవస్థను మ్యానిపులేట్ చేసినట్టుగా ఈ ఎలక్షన్ కూడా అట్లా మ్యానిపులేట్ చేసుకొని గెలవటం అనేది గొప్ప కాదు అని ఈ కుప్పం ప్రజలు మొదటిసారిగా మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో నిరూపించారు. గ్రేట్. ఎందుకంటే ఈరోజు దేశమంతా కుప్పం వైపే చూస్తూ ఉంది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం కూడా. ఎందుకంటే ఈయనే చెప్తాడుగా, నేను ప్రైమ్ మినిస్టర్ని నేనే పెట్టాను, రాష్ట్రపతులను నేనే నియమించాను, హైదరాబాద్ నేనే కట్టాను, అసలు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, భారత స్వాతంత్ర్యంలో కూడా మేమే పోరాడాము, ఆయన కొడుకు కూడా. అందువల్ల ఇంత కష్టపడి మేము మరి స్వాతంత్ర్యం కూడా తెచ్చాము. అలాంటి మేము ఇన్ని సంవత్సరాలుగా కుప్పంలో గెలుస్తూనే ఉన్నాను. నేను 45 సంవత్సరాలు నా ఇండస్ట్రీ అంతా మరి ఎంత ఘనంగా ఉందో, గొప్ప చరిత్రతో నిండిపోయిందని
ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక జనాలు బారిపోతున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఆ చెప్పిందే చెప్పి ఈ మధ్య ఆయనకి కాస్త పాపం అల్జైమర్స్ కూడా ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి తన పార్టీనే తను ఓడించుకోమంటున్నాడు. అంటే ఈరోజు మేము చెప్పేది ఏంటి అంటే, ఇంకా అవసరమా ఇతను? ఎన్ని సంవత్సరాలు వ్యవస్థలను మోసం చేస్తారు, ఎన్ని సంవత్సరాలు న్యాయ వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకొని తప్పుదారి పట్టించి నీ మీద వచ్చిన 25 కేసులను కూడా మరి పక్కదారి పట్టించి ఈ విధంగా న్యాయ వ్యవస్థను మోసం చేశావు. అదేవిధంగా ప్రతి పార్టీలో కూడా ఎంత అవకాశవాద రాజకీయం చంద్రబాబు గారిది అంటే, ఇంత నీచమైన రాజకీయం బహుశా మనకి రాజకీయ చరిత్రలోనే మనం చూసి ఉండము. ప్రతి పార్టీలో కూడా ఇతని మనుషులే ఉంటారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు మనిషి, బీజేపీలో ఉండేటువంటి సీఎం రమేష్ లేకపోతే సుజనా చౌదరి ఇలాంటి వ్యక్తులంతా కూడా ఎవరి మనుషులు, ఆఖరి పురంధరేశ్వరి ఏ ఇంటి నుంచి వచ్చింది, ఇలా వీళ్ళందరూ కూడా ఇతను కోవర్టుల్లాగా ఇతర పార్టీల్లో పనిచేస్తూ అందరూ కూడా ఇతనికే సపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇతను రాజకీయంగా ఈ అడ్డదారి రాజకీయం తప్ప ఒక డైరెక్టుగాను ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజకీయం చంద్రబాబు జీవిత చరిత్రలో ఇంతవరకు కూడా అతను ఎప్పుడూ చేయలేదు, మొదటి నుంచి కూడా. అది ఎందుకంటే నాకంటే ఇతని చరిత్రను చెప్పగలిగిన అథారిటీగా ఎవరూ కూడా లేరు. అది ప్రత్యక్షంగా మేము చూసాము, ఆ బాధలు అనుభవించాము, అతని మోసాలన్నీ చూసాము. అయితే మరి అది మాకు టైం ఎక్కువ లేకపోయింది ఇతన్ని గమనించి మేము దూరం పెట్టడానికి కూడా. అందువలన కూడా మేము నష్టపోయాక ఇంక చెప్పేది ఏముంది, అతను ఎంత దూరం చేయాలో అంత దూరం చేశాడు. సరే, నా పరిస్థితి అలా ఉంచండి, కానీ నా భర్త ఎన్టీ రామారావు గారు ఆయన ఏం తప్పు చేశారండి? ఆయన ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి 35 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.